మీరు చూస్తున్న ఈ పెద్ద మనిషి పేరు అక్షయ్. సో, మనోడు ఏమంటాడంటే, సోనం వాంగ్‌చుక్ ఒక చైనా ఏజెంటు. సో, అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసే వాళ్ళంతా యాంటీ నేషనల్స్. సో ఈ మొత్తం సీజేపీ ప్రొటెస్ట్ కంప్లీట్ యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ అని చెప్పి ప్రూవ్ చేస్తాను. నేను గనక ఆ కంట్రోల్ చేసే పొజిషన్‌లో ఉంటే, అక్కడ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చేవాడిని అని చెప్పేసి అంటాడు. కొడుతున్నారు, అరే నేను ఇట్లా జంతర్ మంతర్ ఢిల్లీ అండర్ నా కింద ఉండుంటే డాడ్ షూట్ ఎట్ సైడ్ అంటుండే. మరి ఇప్పుడు ఏమైంది? మీ బీజేపీ యూనియన్ మినిస్టర్స్ వెళ్ళి సోనం వాంగ్‌చుక్‌కి చాయ్ తాపిస్తున్నారు. చాయ్ హంగర్ స్ట్రైక్ ఎండ్ చేపియడానికి. వాళ్ళు ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని రెచ్చగొట్టి లాఠీ చార్జ్ చేసింది గవర్నమెంట్. అయినా వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటున్నావు కదా, మరి ఇంతమంది యాంటీ నేషనల్స్ మన ఇండియాకి క్యాపిటల్ అయిన ఢిల్లీలోకి వస్తే మరి హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతమంది యాంటీ నేషనల్ అండ్ ఇలాంటి యాంటీ నేషనల్స్ మన కంట్రీలోనే కాదు బయట కంట్రీలలో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా యాంటీ నేషనల్స్ అయినా? అయినా మనోడికి ఇవన్నీ చూసే టైం ఎక్కడ ఉందిలే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్లో బిజీగా ఉండుంటాడు. నేను బాగానే సంపాదించుకున్నా ఫ్రమ్ కలర్ ట్రేడింగ్. ఒక ఐఫోన్, మ్యాక్బుక్, ఐప్యాడ్ అండ్ కంప్లీట్ నా స్టూడియో. ఇది గివ్ అవే మనీ అండ్ దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ తిరంగా చాలా ఆన్ చేసా.